మంజుల పెళ్లి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు భీమా. ఎప్పట్లాగే వాదించడం మొదలు పెట్టాడు. నేనేదో అనేసరికి చీటీ రాసి వెళ్ళిపోయాడు. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయిలే. సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. మనం తొందరగా ఇంట్లోంచి బయలుదేరాలి, లేకపోతే ఆలస్యం అయిపోతుంది. అయితే పెళ్లి జరగటానికి వీలు. ఏమన్నా? ఒకవేళ భీమి పెళ్లి తప్పని చెప్పాడంటే అది తప్పే అవుతుంది. వాడు బాగా ఆలోచించానుంటాడు. అంటే ఏంటి, మేమంతా తప్ప? మీ తమ్ముడు భీమరావు ఒక్కడే ఒప్పా? కాదమ్మా, అంటే మీరు తప్పో ఒప్పో నాకు అది తెలియదమ్మా, కానీ భీమరావు మాత్రం రైట్. నాకు వాడి మీద నమ్మకం ఉంది. నేను కూడా ఈ పెళ్లికి వ్యతిరేకమే. నేను ఈ పెళ్లి జరగనివ్వను. వదినా, నువ్వెప్పుడైతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడు కూడా మేము బతికాం, నువ్వు లేకుండానే. ఇప్పుడు ఎందుకు వచ్చావు? తప్పులు నేర్పించడానిక? అయితే వెళ్ళిపో, తిరిగి వెళ్ళిపోరా. ఇక మీరందరూ ఒక సంగతి గుర్తు పెట్టుకోండి. పిల్లలు ఎంత తెలివైన వాళ్ళైనా అయ్యుండొచ్చు కాక, కానీ తల్లిదండ్రులు బతుకున్నంతకాలం వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. నేను ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మీ నాన్న కూడా పెళ్లి ఇష్టమే. అది కాదమ్మా. నీకంత బాధగా ఉంటే మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. సరే బాలా, వెళ్ళు, లోపలికి వెళ్ళు. పదండి, ఆలస్యం అవుతుంది. పదోదిన రామంజుల, తొందరగా రండి. అమ్మకి తప్ప ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు మంజులకి పెళ్లి చేయడం. నాన్న చాలా నచ్చి చెప్పాడు, కానీ అమ్మ అసలు భీమ్ మాట నాన్న మాటే వినలేదు. ఇంకా మన మాట ఎక్కడ వింటుంది చెప్పు? మరి ఏం చేద్దాం ఆనంద్? అసలు మంజుల పెళ్లి అలా ఎలా జరగనిస్తాం మనం? నేనేం చెప్పను అన్నయ్య, భీమ్ ఉంటే ఏదో ఒక ఉపాయం ఆలోచించేవాడు. అసలు ఈ భీమ్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఆనంద్ ఇప్పుడే వస్తా. అరే బాలన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? నేను నువ్వేం చెప్పినా వినను నాన్న. భీమరావు నా స్నేహితుడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను మాత్రం నీకేం భయపడను. చూడు ధ్రువ, నువ్వు అతిగా భీమరావు అన్నావనుకో, నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను. 4 రోజులు ఇల్లు వదిలిపెట్టి ఉన్నావనుకో తిండి లేకుండా, అప్పుడు బుద్ధి వస్తుంది నీకు. అలా ఎలా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తావు? ఈ ఇంట్లో నాకు కూడా భాగం ఉంది. ఎప్పుడు చూడు ఇంట్లో నుంచి గెంటేస్తానని బెదిరిస్తుంటావు నన్ను. చూస్తాను నువ్వెలా గెంటేస్తావో నన్ను. నువ్విలా మర్యాదగా చెప్తే వినవురా? ఉండు, నిన్నిప్పుడే తిన్నగా చేస్తా. చూడండి నాన్న, నాకు మీతో గొడవ పడాలని లేదు. అయినా నేనేమంత మంచి కొడుకుని కాదు. నువ్వు నన్ను కొడుతూ ఉంటే నేను కొట్టించుకుంటూ కూర్చోడానికి. ఇక నుంచి నన్ను కొట్టాలన్న ఆలోచన కూడా చేయొద్దు నాన్న. లేకపోతే అంటే ఏంట్రా? ఏం చేస్తావు లేకపోతే? రచ్చ చేస్తా, నువ్వే చూస్తావుగా. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. మా అబ్బాయికి ఈడు చెడు బాగుంటుంది. పెళ్లికి ఎప్పుడు సరిజోడి ఉండాలి, అప్పుడే బాగుంటుంది. మాది కూడా మంచి కుటుంబమే. ఇక వియ్యంకుడి గారు కూడా సైన్యంలో రిటైర్డ్ ఎంప్లాయ్. డబ్బు గిబ్బు కూడా దండిగానే ఉండొచ్చు. జీవితం అయితే గడిచిపోతుందిలేండి, అయినా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. అయితే మీ అల్లుడి గారితో ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడాను. ఇప్పుడు సమయం వచ్చిందిగా, అందుకే
ఇప్పుడు ఏమేమి ఇవ్వాలో నేను రాసిస్తాను. ఆ, అంత ఎక్కువేమీ లేవు. ఇవన్నీ ఏ ఆడపిల్లి వారైనా ఇస్తారు. అరే బాబాయ్, ఇవన్నీ ఇస్తారు. నీకేం నిరాశ కలగనివ్వంలే. ఎక్కడైనా సంబంధం కలుపుకుంటున్నప్పుడు నిరాశ కలగనివ్వకూడదు, అవునా? సరే, మన మధ్య అన్ని విషయాలు ఖాయమైపోయాయి. అయినా మళ్ళీ ఓసారి మాట్లాడుకుంటే మంచిది. అప్పట్లోగా మనం పిల్లలిద్దరిని మాట్లాడుకొనిద్దామా? ఆ, వెళ్ళు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పిల్ల బాగుంది, ముఖంలో కళ ఉంది. నా పేరు భాస్కర్. నీ పేరు? మంజుల. చూడు మంజుల, నీకు ఈ పెళ్ళంటే ఇష్టమేనా? ఇష్టమే. ఆ, ఇంకేం మాట్లాడాలి? నాకేమీ తెలియటం లేదు. నువ్వే ఏదైనా మాట్లాడు. నేనేం మాట్లాడను. అయితే వెళ్దామా? సరే, అయితే 3 రోజుల తర్వాత పెళ్లి పెట్టుకుందాం. తప్పకుండా, ఇది చాలా మంచి విషయం. పెళ్లి ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది. అన్నట్టు ఆ కాగితంలో రాసింది ఏమైనా సరిగ్గా అర్థం కాకపోతే అప్పుడు మీరు నన్ను అడగండి. నువ్వేం దిగులు పడకు మంజుల. ఈ పెళ్ళి ఆపటానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. బాలా అన్నయ్య, నేను ఆడపిల్లని. ఇవాళ కాకపోయినా నాకు రేపైనా పెళ్లి చేస్తారు. అప్పుడు కూడా అమ్మ నాన్న ఇష్టంతోనే అవుతుంది. నువ్వు భీమ్ని తీసుకురా అన్నయ్య, చాలు. ఇంక అమ్మతో కూడా ఏమీ వాదించొద్దు. నా పెళ్ళి నా ఇష్టంతో జరిగినా లేక బలవంతంగా జరిగినా నేను కేవలం ఒకటే కోరుకుంటాను. నేను వెళ్ళేటప్పుడు నా అన్నదమ్ములు నా దగ్గరే ఉండాలి. మేము వాడిని వెతుకుతున్నాము. భీమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియటం లేదు. వీటికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు ఇప్పుడు ఎక్కడుంది? పోనీ ఏదైనా సాకు చెప్పి ఈ పెళ్లి కొన్ని రోజులు వాయిదా వేద్దాం. పెళ్లి వాయిదా వేయడానికి కాదు, ఎగ్గొట్టడానికి సాకులు వెతుకుతున్నారు మీరు. ఆడపిల్లల పెళ్లి ఎప్పుడు చేసినా కూడా డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. అయినా అన్ని ధరలు పెరుగుతున్నాయి. డబ్బులు ఏర్పాటు చేద్దాం. కానీ భీమాబాయ్, ఎవరి దగ్గరైనా అప్పైనా తీసుకుందాం, కానీ పెళ్లి మాత్రం జరుగుతుంది. అత్త సరిగ్గానే చెప్పింది. భీమాబాయ్, ఒక మాట చెప్పనా? చెప్పండి. నాకేమనిపిస్తుందంటే భీమ్ ఈ పెళ్లిని వ్యతిరేకించాడు. ఆ విషయం పంతంగా తీసుకుంటున్నావా నువ్వు?
అదేంటంటే భీమాబాయ్, కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎక్కడో మొదలవుతాయి, అవి పెరిగి పెరిగి ఇంకెక్కడికో దారితీస్తాయి. నువ్వు నీ కళ్ళ ముందు నీ కూతురి పెళ్లి చూడాలన్న నీ కోరికను నేను గౌరవిస్తాను. కానీ అసలు నిజం చెప్పాలంటే భీమ్ ఇంకా బాలలాగా నాకు కూడా మంజుల పెళ్లి తప్పే అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎన్ని డబ్బులే ఉన్నాయి. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. నేనేమంటున్నానంటే మీ సేట్ని అడగండి, ఆయన కాదనకపోవచ్చు. ఇప్పటిదాకా మీకు ఎప్పుడూ చెప్పలేదు ఒకరిని డబ్బులు అడగమని, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఏమండి ఏమండి, వెళ్ళేటప్పుడు కాస్త పోలీస్ స్టేషన్లో కలిసి వెళ్ళండి. భీమా ఎక్కడైనా దొరుకుతాడేమో వెతకమని చెప్పండి. మేము కూడా చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాం. అరే, భీమరావుని వెతకడానికి ఎక్కడికి వెళ్తున్నారు? వాడు గంగ దగ్గర ఉన్నాడు. ఏంటి, భీమ్రావు మా ఇంటి దగ్గర ఉన్నాడా? అవునల్లుడు, బజార్లో కనిపించాడు భీమరావు మీ నాన్నతో పాటు. నేను అడిగాను భీమరావుని ఊరికి వస్తావా అని, కానీ వాడు రానన్నాడు. నువ్వు చెప్పేది నిజమేనా తమ్ముడు? అదేంటి రామ్జీ అన్న, నేను అబద్ధం ఎందుకు చెప్తాను? మీరందరూ బాగా కంగారు పడుతున్నారని నాకు అనిపించింది, అందుకే వచ్చి చెప్తున్నాను. సరే అన్న, ఇక నేను వెళ్తాను. మన భీమ్ పోనీలేండి, ఇప్పుడు భీమా ఎక్కడున్నాడన్న దాని గురించి దిగులు లేదు. ఇప్పుడు మనందరం కలిసే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడదాం. లేదమ్మా, అదే వాడు ఎక్కడికన్నా తెలియని చోటుకు వెళ్ళుంటే ఇప్పుడు వాడిది పెద్ద తప్పు అవుతుంది. కానీ వాడు గంగక్క దగ్గరికి వెళ్ళాడు, ఎందుకంటే వాడికి తెలుసు వాడు వెళ్ళిపోయిన తర్వాత అందరు కంగారు పడతారని. ఒకవేళ వాడు గంగక్క దగ్గరికి వెళ్తే అప్పుడు ఆ విషయం మీకు ఎలాగూ తెలుస్తుంది. వాడు కొడుకుగా తన ధర్మాన్ని పాటించాడు, అది నేను పాటించలేకపోయాను. అందుకే చెప్తున్నాను, భీమరావు మనందరికంటే చిన్నోడు నిజమే, కానీ అందరికంటే బాధ్యత గలవాడు. ఇప్పుడు మీ వంతు తల్లిదండ్రులుగా మీ ధర్మాన్ని నిలబెట్టుకోవడం. భీమరావు ఆచూకీ తెలియకపోతే వాడి వ్యతిరేకత బలహీనమయ్యేది, కానీ వాడి ఆచూకీ తెలిసింది. అందుకని వాడి పక్షాన ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా బలంగా నిలబడతారు, మంజుల పెళ్లిని సమర్థించే వాళ్ళకి వ్యతిరేకంగా. పెళ్లికి ఇంకా 3 రోజులే ఉంది. పూలైన ఏర్పాట్లు చేసుకోవాలి. నేను వెళ్ళి చూస్తాను. బాలా అన్నయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు పంతం మానే. నేను ఏదైతే చేస్తున్నానో అది సరైంది. క్షమించు బాలా అన్నయ్య, ఇప్పుడు నువ్వు చేస్తున్నది తప్పు. నువ్వు ఇంటి నుంచి బయటికి వెళ్తే అప్పుడు నేను కూడా నీతో పాటు వస్తాను. భీమ్, నాన్న అలా కోప్పడద్దు. చిన్నప్పటి నుంచి ఈ రోజు దాకా మిఠాయిలు ఎలా పంచుకుంటూ తిన్నామో అలాగే ఈ రోజు రాత్రి చలిని కూడా పంచుకుంటాము. పద అన్నయ్య. మంజుల పెళ్లి నిర్ణయాన్ని వ్యతిరేకించాడు భీమా. ఎప్పట్లాగా వాదించడం మొదలు పెట్టాడు. నేనేదో అనేసరికి చీటీ రాసిపెట్టి వెళ్ళిపోయాడు. ఆనంద్
ఆనంద్ లెగు. ఏమైందా? లెగు లెగు లెగు. ఎప్పుడెందుకు? మెల్లిగా బయటకు పద, చెప్తా పద. ఏంటన్నయ్య చెప్పు. ఇంత రాత్రి నిద్ర చెడగొట్టి ఇక్కడ తీసుకొచ్చావు. నేను గంగక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఏంటి? ఇంత రాత్రి గంగక్క దగ్గరికి వెళ్తావా నువ్వు? అవును ఆనంద్, నా బుర్రేమీ పనిచేయడం లేదు. నేను భీమ్ని ఇంటికి తిరిగి రమ్మని చెప్పి వస్తాను ఆనంద్. భీమ్ ఇంటికి తిరిగి వచ్చాడంటే అప్పుడు మన మంజుల పెళ్లి ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఎవరికైనా తెలిసిందంటే నువ్వు భీమ్ని కలవడానికి వెళ్ళావని పెద్ద సమస్య అయిపోతుంది. అందుకేగా నేను లేపింది. చూడు ఆనంద్, నేను మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎక్కడికి వెళ్ళాను ఎవరికి తెలియకూడదు. సరే అన్నయ్య. వెళ్ళనివ్వు నాన్న. అవును నాన్న, బాలా నేను ఆపద్దు. జాగ్రత్తగా వెళ్ళు. భీమ్తో ఇలా చెప్పు. పోరాటం మనతో మనకే కావచ్చు, మన దేశం కోసం కావచ్చు, కుటుంబ కలహాల గురించి కావచ్చు. ఈ విధంగా పారిపోవడం వల్ల పోరాటంలో గెలుపు సాధించలేము. వాడు పారిపోవడం సరైంది కాదు. వాడికి చెప్పు ఇక్కడికి వచ్చి పోరాడమని. వాడి ముందు ఎవరున్నా సరే, తన తండ్రి ఉన్నా, తన అక్కలు ఉన్నా, కుటుంబం మొత్తం ఉన్నా సరే, ఒకవేళ ఆఖరికి గెలిచాడనుకో, అప్పుడు విజేత. ఇక ఒకవేళ ఓడిపోతే అప్పుడు ఓటమిని స్వీకరించాలి. వెళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు భీమ్ వస్తాడు, ఇంకా మంజుల పెళ్లి జరగనివ్వడు. అంతే కదా నాన్న? పద, పడుకుందాం. చూడాను, ఈ విషయం ఎవరితోనూ చెప్పొద్దు. ఏమైంది? నువ్వు నన్ను అలా ఎందుకు చూస్తున్నావు? నానా, నేను చూస్తున్నాను. ఎప్పుడైతే ఒక మంచి మనిషి ఏదైనా తప్పు పక్షాన్ని నిలబడతాడో అప్పుడు ఇంత భయపడతాడా అని. మా నాన్న మాకు మాట్లాడడమే నేర్పించాడు. ఈరోజు ఎవరితో ఏమి చెప్పొద్దని చెప్తున్నాడు. కూర్చో. ఆనంద్, జీవితంలో నీకు ఎప్పుడైనా ఇవాళ రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొస్తే అప్పుడు ఇది ఒప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించొద్దు. మీ నాన్న తప్పు. మీ నాన్న పరిస్థితులకు లొంగిపోయాడు. కానీ నువ్వు దీన్ని నీ జీవితంలో
ఒక పాఠంలాగా తీసుకో. ఎందుకంటే రేపు నువ్వు పెద్దవాడివయ్యాక తప్పొప్పుల విషయంలో ఇలాంటి నిస్సహాయ పరిస్థితుల్లో మీ నాన్నలాగా బలహీనపడద్దు. బాలా, ఈ బాల ఎక్కడికి వెళ్ళాడు? బాలా, బాలా ఎక్కడికి వెళ్ళాడు? ఇంత ఏంటి పొద్దున్నే? ఏమైందమ్మా? వినపడలేదా? బాలా ఎక్కడున్నాడు? ఉదయం నుంచి కనిపించట్లేదు. కొంపదీసి వాడు మళ్ళీ పారిపోయాడేమో. లేదు, బాలన్న ఎక్కడికి పారిపోలేదు. మరి నీకు తెలుసా ఎక్కడికి వెళ్ళాడో? అది నానే తను పంపించాడు. ఎక్కడికి?